Children, today we are going to learn the lesson Our Environment, Our Concern from 10th class Biological Science textbook. ఈరోజు మనం మన పర్యావరణము మన బాధ్యత అనే పాఠ్యాంశమును గురించి తెలుసుకుందాం. మొదటగా వాట్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్? పర్యావరణము అంటే ఏమిటి? We know the word surroundings and we use the word surroundings in general, isn't it? So the surroundings in which a plant or animal lives is called an environment. ఒక మొక్క లేదా జంతువు నివసిస్తున్న పరిసరాన్ని మనం పర్యావరణము అంటాం. What are there in our surroundings? There are both living and non-living things present in our surroundings. The living things present in our surroundings like plants, animals and microbial organisms are known as living factors or biotic factors. And the non-living things like rock, soil, air, water, etc. are known as non-living factors or abiotic factors. మరి మన పరిసరాలలో ఉండే మొక్కలు, జంతువులు, అలానే సూక్ష్మజీవులు, ఇటువంటి సజీవమైనటువంటి జీవులని సజీవాంశాలు అంటాము. అలాగే నేల, రాయి, గాలి, నీరు, ఇటువంటి నిర్జీవమైన పదార్థాలను నిర్జీవ అంశాలు అని అంటాం. సో అవర్ సరౌండింగ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎన్విరాన్మెంట్ and the living things present in our surroundings are biotic factors and the non-living things present in our surroundings are called as non-living factors or abiotic factors. మన పరిసరాలనే మనం పర్యావరణము అంటాం. పర్యావరణంలో ఉండేటటువంటి సజీవులన్నిటినేమో సజీవ అంశాలు అని, నిర్జీవమైన వాటన్నిటినేమో నిర్జీవ అంశాలు అని అంటాం. Any of the living being, it cannot live on its own. పర్యావరణంలో ఉండే ఏ జీవి కూడా తనంతటి తానుగా జీవించలేదు. They have some interactions among themselves as well as with the abiotic factors of the environment. సజీవులన్నిటికీ వాటి మధ్యలో వాటికి మరియు పరిసరాలలో ఉండే నిర్జీవ అంశాలతోనూ కొన్ని పరస్పరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. Now coming to another term called ecosystem. What is ecosystem? Ecosystem is the unit of area that includes organisms which have interactions among themselves as well as with the physical environment. As we said earlier, as we know earlier, that all the organisms in an ecosystem, they have some interactions among themselves as well as with the abiotic factors of the environment. That unit area possessing the organisms which have some interactions is known as ecosystem. మరి మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఏ పర్యావరణంలో లేదా మన పరిసరాలలో ఉండేటటువంటి ఏ జీవైనా సరే ఇతర జీవులతోనూ అలానే పరిసరాలలో ఉన్న నిర్జీవాంశాలతోనూ పరస్పర చర్యలను కలిగి ఉంటుందో అటువంటి పరస్పర చర్యలను కలిగి ఉన్న జీవులు నివసించే ఒక ప్రమాణమైన ప్రదేశాన్ని మనం ఆవరణ వ్యవస్థ అని అంటూ ఉంటాము. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ ఆన్ ది ఎర్త్. అనేక రకాలైనటువంటి ఆవరణ వ్యవస్థలు భూమి మీద ఉన్నాయి. ఫారెస్ట్, గ్రాస్లాండ్, డెజర్ట్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్. అడవి, గడ్డి భూమి, ఎడారులు, ఇవన్నీ కూడా భూమి మీద ఉండే భౌమ్య ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణలు అయితే oceans, seas, rivers, lakes, ponds and tanks are the examples for aquatic ecosystems. మరి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, నీటి కుంటలు ఇవన్నీ కూడా జలావరణ వ్యవస్థలకి ఉదాహరణలుగా ఉన్నాయి.
the term ecology. Ecology is the study of interactions among the living and non-living things in an ecosystem. సో ఇంతకుముందు అనుకున్నట్లుగా ఆవరణ వ్యవస్థలోని సజీవ నిర్జీవ అంశాల మధ్య ఉండేటటువంటి పరస్పర చర్యలను ఈకాలజీ అనే ఈ శాస్త్రము చర్చిస్తుంది. ఇన్ అదర్ వర్డ్ వి కెన్ సే దట్ ద స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ ఈకాలజీ. పర్యావరణాన్ని గురించినటువంటి అధ్యయనాన్నే మనము ఈకాలజీ అని అనవచ్చు. సో ఇంటరాక్షన్స్ అంటున్నాం. What interactions exist among the living beings in an ecosystem? ఆవరణ వ్యవస్థలో ఉండే జీవుల మధ్య కొన్ని పరస్పర సంబంధాలు ఉంటాయి అనుకున్నాము. ఆ పరస్పర సంబంధాలు ఏటువంటివి? The interactions among the organisms are of so many forms. చాలా రూపాలలో మరి ఒక ఆవరణ వ్యవస్థలో ఉండే జీవుల మధ్య సంబంధాలు ఉంటాయి. What are the main form of interaction among the organisms of an ecosystem is food. ఈ ఆవరణ వ్యవస్థలో ఉండే జీవుల మధ్య ఉండేటటువంటి పరస్పర సంబంధాలకు ఉండేటటువంటి అనేకమైన రూపాల్లో ఒక రూపం వచ్చేసి, ముఖ్యమైన రూపం వచ్చేసి ఆహారం. సో ఆహారం రూపంలో జీవులని ఒకదానితో ఒకటి దే గెట్ రిలేట్ విత్ ఈచ్ అదర్. The relations among organisms in the form of food are described by food chains, food webs and ecological pyramids. సో ఆవరణ వ్యవస్థలో ఉండే ఈ జీవుల మధ్య ఆహారం రూపంలో ఉండే సంబంధాలను ఆహారపు గొలుసులు, ఆహారపు జాలకాలు మరియు జీవావరణ పిరమిడ్లు అనేవి వివరిస్తాయి. సో లెట్ us know about these things: food chains, food webs and ecological pyramids. Now first thing, food chains. Here we are seeing some food chains of different ecosystems. Plant that is eaten by insect, that is taken as food by frog, and frog is again eaten by snake, and snake is finally eaten by eagle. Another type of food chain is here. Grass, గడ్డి. గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది కుందేలు. కుందేలుని ఆహారంగా తీసుకుంటుంది నక్క. నక్కను ఆహారంగా తీసుకుంటుంది తోడేలు. సో ఓన్లీ 4 types of food levels, food chain. So there are only 4 levels are there in the food chain. సో ఈ రెండవ ఆహారపు గొలుసులో 4 స్థాయిల్ని మనం చూస్తున్నాం. At the basic level of the food chain there are present producers. ఉత్పత్తిదారులు ఉంటాయి. ఆహారపు గొలుసు యొక్క దిగువ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటాయి. సో these producers, they produce food by using the solar energy that is available in the ecosystem in the form of carbohydrates. They produce food for not only themselves and also for the organisms those live in that particular ecosystem. Hence these are known as producers. So autotrophic organisms are known as producers in the ecosystem. So ఇక్కడ మనం చూసినట్లయితే ఆహారపు గొలుసు యొక్క దిగువ భాగంలో ఉండేటటువంటి ఈ మొక్కలు లేదా గడ్డి, ఇవి ఆ ఆవరణ వ్యవస్థలో అందుబాటులో ఉండేటటువంటి సౌరశక్తిని వినియోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. ఈ ఆహారాన్ని తమ కోసం మాత్రమే కాకుండా ఆవరణ వ్యవస్థలో ఉండే మిగిలిన జీవుల కోసం కూడా తయారు చేస్తున్నాయి. కాబట్టి స్వయం పోషకాలైనటువంటి ఈ జీవుల్ని మనము ఉత్పత్తిదారులు అని అంటున్నాం. The remaining organisms, those depend on the producers for their food, are known as consumers. మరి ఇక్కడ ఫుడ్ చైన్లో కనిపిస్తున్న ఆహారపు గొలుసులో కనిపిస్తున్నటువంటి మిగిలినటువంటి జీవులు ఏవైతే ఆ ఉత్పత్తిదారుల మీద ఆహారం కోసం ఆధారపడి ఉంటున్నాయో వీటన్నిటిని కూడా మనం వినియోగదారులు అని అంటున్నాం. ఈ వినియోగదారుల్లో ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్,
those directly depend on producers for their food are known as primary consumers. సో ఆహారం కోసము ప్రత్యక్షంగా ఉత్పత్తిదారుల మీద ఆధారపడేటటువంటి జీవులను ప్రాథమిక వినియోగదారులు అని అంటాము. జనరల్లీ దీస్ ఆర్ హెర్బివోరస్ యానిమల్స్, శాకాహారులు ఇవి. ఈ శాకాహారుల మీద ఆహారం కోసము ఆధారపడేటటువంటి జీవులను ద్వితీయ వినియోగదారులు అని అంటాము. ద ఆర్గానిజమ్స్ దోస్ డిపెండ్ ఆన్ ప్రైమరీ కన్స్యూమర్స్ ఫర్ ఫుడ్ are known as secondary consumers, and tertiary consumers are the consumers or the organisms those depend on secondary consumers for their food. And finally there are higher level consumers in an ecosystem. Those depend on secondary consumers or tertiary consumers for their food. సో ఉన్నత స్థాయి వినియోగదారులు అనేటటువంటి జీవులు మరి ఆహారపు గొలుసు యొక్క చిట్ట చివరి స్థాయిలో ఉంటాయి. ఇవి ద్వితీయ వినియోగదారుల మీద కానీ, తృతీయ వినియోగదారుల మీద కానీ, ఈవెన్ ప్రాథమిక వినియోగదారుల మీద కూడా ఆహారం మీద కోసం ఆధారపడి ఉండేటటువంటి జీవులు. ఈ విధంగా ఆహారపు గొలుసులో 4 లేదా 5 స్థాయిలు ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. So now going to the important points of a food chain. మరి ఆహారపు గొలుసు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ చూద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ చైన్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్స్. ప్రతి ఒక్క ఆహారపు గొలుసు కూడా ఉత్పత్తిదారులతోనే మొదలవుతుంది. ఎనర్జీ పాసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు టాప్ లెవెల్ కన్స్యూమర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్. ఉత్పత్తిదారుల్లో తయారైన లేదా నిలువ ఉన్నటువంటి శక్తి ఆహార రూపంలో మరి వినియోగదారులకు ప్రసరిస్తుంది. దేర్ ఆర్ 4 or 5 levels ఇన్ ఏ ఫుడ్ చైన్. ప్రతి ఆహారపు గొలుసులోనూ 4 లేదా 5 స్థాయిలు మాత్రమే ఉంటాయి. వై? బికాజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ డిక్రీజెస్ ఫ్రమ్ లోయర్ స్టేజ్ టు హయ్యర్ లెవెల్. హయ్యర్ స్టేజ్ క్రింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళే కొద్దీ నిలువ ఉండేటటువంటి శక్తి తగ్గుతూ వస్తూ ఉంటుంది. యాజ్ ద ఎనర్జీ డిక్రీజెస్ అట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ పాస్డ్ అండ్ స్టోర్డ్ అండ్ ఆల్సో అవైలబుల్ అట్ ద హయ్యర్ లెవెల్. మరి ఒక్కో స్థాయి, ఒక్కో పోషక స్థాయి దగ్గర శక్తి తగ్గుతూ ఉండటం చేత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ శక్తి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మరి ఆ అందుబాటులో ఉండేటటువంటి శక్తి, ద ఎనర్జీ దట్ ఈస్ అవైలబుల్ beneath the higher level is only sufficient for another level only. That's why there are only 4 or 5 levels in a food chain. కాబట్టి ఉత్పత్తిదారుల నుండి ఉన్నత శ్రేణి వినియోగదారులకు వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. మరియు 4 లేదా 5 స్థాయిలు మాత్రమే ఆహారపు గొలుసులో ఉంటాయి. యాజ్ ద ఎనర్జీ డిక్రీజెస్ అట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ అండ్ వెరీ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ at the higher level consumers, the number of organisms decreases at the higher level consumers, and also only 4 or 5 levels exist in any of the food chain. Next, coming to food webs, ఆహారపు జాలకాలు. We know about food chain. The food chain shows unique single path for the passes of food within the organisms of an ecosystem, isn't it? ఆహారపు గొలుసు అనేది ఒక ఆవరణ వ్యవస్థలో ఉండే జీవుల మధ్య ఆహార ప్రసరణను ఒక మార్గంలో చూపిస్తూ ఉంది. కానీ the food relations among the organisms in an ecosystem is not simple. Each organism in an ecosystem have more than one food relation, and it can be placed in number of food chains.
మరి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జీవుల మధ్య ఆహారపు సంబంధాలు అంత సరళంగా ఉండవు. ప్రతి జీవికి ఒకటి కంటే ఎక్కువ ఆహారపు సంబంధాలు ఉంటాయి. అలాగే ప్రతి జీవి కూడా ఒకటి కంటే ఎక్కువ ఆహారపు గొలుసుల్లో స్థానాన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, the plant, it can be taken as food by an insect, and this insect can be eaten by a frog as well as by a bird. So this insect has more number of food relations, more than one number of food relations, and it can be placed in more number of food chains. Hence food chain is not sufficient to describe the food relations among the organisms. So in other words, food webs are networks of several food chains of an ecosystem. మరి ఈ ఆవరణ వ్యవస్థలో ఉండే ఆహారపు గొలుసుల యొక్క వలనే మనము ఆహారపు జాలకము అని అంటాము. యాక్చువల్లీ ఫుడ్ వెబ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫుడ్ చైన్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్. మరి ఆహారపు జాలకము అనేది ఆవరణ వ్యవస్థలో ఉండే అనేకమైన ఆహారపు గొలుసుల యొక్క సమాహారం అని చెప్పచ్చు. హియర్ యు ఆర్ వాచింగ్ ఏ ఫుడ్ వెబ్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్. ఇక్కడ మనం ఒక ఆహారపు జాలకాన్ని చూస్తున్నాం. మొక్క అనేటటువంటి ఈ ఉత్పత్తిదారుడు అనేకమైనటువంటి ఆహారపు గొలుసులను ఏర్పరచటం జరుగుతూ ఉంది. సో ఈ ఆహారపు గొలుసులన్నిటినీ కలిపితే తయారయ్యేటటువంటి వలని మనం ఏమంటున్నాము? ఆహారపు జాలకం. సో ఆల్ దీస్ ఫుడ్ చైన్స్ ఆఫ్ ecosystem combine to form a food web. Some points of food web. Each organism in a food web has an unique place called niche. ఆహారపు జాలకంలో ఉండేటటువంటి ప్రతి జీవికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. దానిని మనం నిచ్ అంటాం. వాట్ ఈజ్ నిచ్? Niche is the term that describes the relations of an organism with biotic and abiotic factors within the ecosystem. ఈ నిచ్ అనేటటువంటి పదము ఆవరణ వ్యవస్థలోని ఒక జీవి ఇతర సజీవులతోనూ అలానే ఇతర నిర్జీవ కారకాలతోనూ జరిపేటటువంటి పరస్పర సంబంధాలని వివరిస్తూ ఉంటుంది నిచ్ అనేటటువంటి పదం. నిచ్ also includes the life history of the organism, the behavior of the organism, and the adaptations the organism acquired to live in that particular ecosystem. niche అనేటటువంటి పదం క్రిందకు ఆ జీవి యొక్క జీవిత చరిత్ర, ఆ జీవి యొక్క ప్రవర్తన, ఆ ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థలో జీవించటం కోసం ఆ జీవి చూపించేటటువంటి కొన్ని సర్దుబాట్లు, అనుకూలనాలు, ఇవన్నీ కూడా నిచ్ అనే పదం క్రిందకి వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ఇకలాజికల్ పిరమిడ్స్, జీవావరణ పిరమిడ్లు. వాట్ ఆర్ ఇకలాజికల్ పిరమిడ్స్? Ecological pyramid is a graphical representation to show flow of energy from one trophic level to other trophic level. ఆవరణ వ్యవస్థలోని ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి శక్తి ప్రసరణను చూపించే రేఖాత్మక చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అని అంటాం. These ecological pyramids also show differences in amounts of organisms, like number of organisms, amount of energy and biomass at each trophic level. ప్రతి పోషక స్థాయిలో ఉండే జీవుల సంఖ్య,
అందుబాటులో ఉండే శక్తి, జీవ ద్రవ్యరాశుల మధ్య తేడాల్ని కూడా ఈ జీవావరణ పిరమిడ్ వివరిస్తూ ఉంటుంది. అంటే జీవావరణ పిరమిడ్ శక్తి యొక్క ప్రసరణను మాత్రమే కాకుండా జీవుల సంఖ్య, శక్తి యొక్క అందుబాటు, జీవ ద్రవ్యరాశి వివిధ పోషక స్థాయిల్లో ఏ విధంగా ఉంటుందనేది కూడా చూపించడం జరుగుతుంది. వాట్ ఈజ్ ట్రోఫిక్ లెవెల్? ట్రోఫిక్ లెవెల్ ఈజ్ the number of organisms, amount of energy or biomass available in each level of a food chain. ప్రతి ఆహారపు గొలుసులోనూ వివిధ స్థాయిల దగ్గర అందుబాటులో ఉండే జీవుల సంఖ్యని లేదా అందుబాటులో ఉండే శక్తిని లేదా జీవద్రవ్యరాశిని ఒక పరిమాణాత్మకంగా చూపిస్తాము. ఆ పరిమాణాత్మకమైనటువంటి అంశాన్ని మనం పోషక స్థాయి అని అంటున్నాం. These ecological pyramids were first introduced by Charles Elton in 1927. 1927వ సంవత్సరంలో చార్లెస్ ఎల్టన్ మొట్టమొదటగా ఈ జీవావరణ పిరమిడ్లు అనేటటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ప్రతిపాదించారు. Ecological pyramids are of three types: pyramids of numbers, pyramids of energy and pyramids of biomass. జీవావరణ పిరమిడ్లు మూడు రకాలుగా ఉంటాయి: సంఖ్యా పిరమిడ్లు, శక్తి పిరమిడ్లు మరియు జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు. పిరమిడ్ ఆఫ్ నంబర్స్, సంఖ్యా పిరమిడ్లు. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ది షో నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఈచ్ ట్రోఫిక్ లెవెల్. మరి ప్రతి పోషక స్థాయిలోనూ ఉండే జీవుల సంఖ్యని చూపిస్తుంది ఈ సంఖ్యా పిరమిడ్. Here you are watching a pyramid of numbers. పిరమిడ్ ఆఫ్ నెంబర్ని ఇక్కడ ఒక సంఖ్యా పిరమిడ్ని మీరు ఇక్కడ చూడటం జరుగుతుంది. సో హియర్ వీ కెన్ సీ దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ ఎట్ ద బేస్ లెవెల్ ఆఫ్ ది ecological pyramid, and then primary consumers, and next secondary consumers, and at the top level there are tertiary consumers. And we also can note that number of organisms decreases from producers to tertiary consumers. సో ఇక్కడ మనము ఒక అడవి అనేటటువంటి ఆవరణ వ్యవస్థను తీసుకున్నాము అనుకున్నట్లయితే యూ క్యాన్ అజ్యూమ్ దట్ we are observing the pyramid of numbers of a forest ecosystem. The number of organisms decreases from base to top level. ఉత్పత్తిదారుల స్థాయి నుండి వినియోగదారుల స్థాయికి వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. సో we can say that pyramid of numbers in an ecosystem is upright. కాబట్టి మనం ఆవరణ వ్యవస్థలో మరి జీవుల సంఖ్యని సూచించేటటువంటి సంఖ్యా పిరమిడ్ అనేది నిట్ట నిలువుగా ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు వెళ్ళే కొద్ది జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. హియర్ వీ కెన్ సీ దట్ a pyramid of number represented for a grassland ecosystem. At the base level there are so many number of plants are there at the base level, and then there are aphids at primary consumer level, and the ladybirds at secondary consumer, and at carnivorous birds at tertiary consumers, and finally at the top level consumers there is a hawk. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక బేసిక్ స్థాయిలో ఒక సంఖ్యా పిరమిడ్ యొక్క అట్టడుగు స్థాయిలో మరి మనం మొక్కల యొక్క ఆకుల్ని చూస్తున్నాము. వాటి మీద ఆధారపడేటటువంటి ప్రాథమిక వినియోగదారులు ఎఫిడ్లు అనే కీటకాలు, వాటి మీద ఆధారపడేటటువంటి ద్వితీయ వినియోగదారులైనటువంటి జీవులు లేడీ బర్డ్స్ అనే రకమైన కీటకాలు, వాటి మీద మాంసాహార పక్షులు ఆధారపడి ఉంటున్నాయి. అలానే ఉన్నత స్థాయి వినియోగదారుల స్టేజ్లో అక్కడ ఒక
గ్రద్ద అనేటటువంటి జీవి ఇక్కడ కనిపిస్తుంది. As the food that is available at each level decreases, when it passing on to the from the producer's level to the top level, the amount of energy, the amount of food that is available decreases. As the amount of energy or food decreases, the number of organisms those can depend on that available food also decreases. At the same time, the size of the organism increases from level to level. So both these factors, they affect the number of organisms at the particular level. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈ పర్టికులర్ ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జీవుల యొక్క సంఖ్య క్రింద నుండి పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంది. దీనికి కారణము అందుబాటులో ఉండేటటువంటి శక్తి నిల్వ లేదా ఆహారపు నిల్వ తగ్గటం. అదే సమయంలో జీవుల యొక్క పరిమాణం పెరుగుతూ ఉండడం. క్రింద స్థాయితో పోల్చినప్పుడు పై స్థాయి జీవుల యొక్క శరీర పరిమాణం ఎక్కువ మరియు అందుబాటులో ఉన్న ఆహారము తక్కువ. కాబట్టి ఈ అందుబాటులో ఉండేటటువంటి ఆహారము కొద్దిపాటి సంఖ్యలోని జీవులు జీవించడానికి మాత్రమే అనుకూలిస్తూ ఉండటం చేత క్రింద నుండి పైకి వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. As the amount of food that is available at the particular level decreases, at the same time the size of the organism increases, the number of organisms decreases at the top level. As we can say that number of pyramid of number is upright in most of the ecosystems. Is there any exemptions for this condition? Do pyramids of number in every ecosystem upright? అన్ని ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన సంఖ్యా పిరమిడ్లు నిట్టనిలుగానే ఉంటాయా అంటే there are some exemptions for this condition. So example for the exemption. Pyramid of number in a tree ecosystem. చెట్టు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్. Here there is a single tree is there at the producer level. ఇక్కడ ఉత్పత్తిదారుల యొక్క స్థానంలో ఒక చెట్టు మాత్రమే ఉంటుంది. ఈ చెట్టు మీద ఆధారపడి మిగిలినటువంటి జీవులు జీవిస్తూ ఉంటాయి. సో ద పిరమిడ్ ఆఫ్ నెంబర్ ఇన్ ఏ ట్రీ ఈకోసిస్టమ్ విల్ బి లైక్ దిస్. ఇట్ ఈస్ అ స్పిండిల్ షేప్. కుదురు ఆకారంలో ఉంటుంది చెట్టు ఆవరణ వ్యవస్థలో ఉండే సంఖ్య పిరమిడ్. కారణము ఉత్పత్తిదారుల యొక్క స్థానంలో ఒక సింగిల్ ట్రీ మాత్రమే, ఒక్క చెట్టు మాత్రమే ఉన్నది. దాని మీద ఆధారపడి మొదట హెర్బివోర్ శాకాహారులైనటువంటి జీవులు, వాటి మీద ఆధారపడి మాంసాహారులైనటువంటి తక్కువ సంఖ్యలో జీవులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు పిరమిడ్ ఆఫ్ బయోమాస్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్. వాట్ ఈస్ బయోమాస్? బయోమాస్ అంటే ఏంటి? Biomass is the organic material stored in organisms that is derived by the fixation of carbon dioxide in the presence of solar energy. మరి సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క స్థాపన ద్వారా జీవులలో ఏర్పడినటువంటి జీవ సంబంధమైన కర్బన పదార్థాన్నే మనం జీవ ద్రవ్యరాశి అంటున్నాం. ఇన్ అదర్ వర్డ్స్ we can say that any type of plant or animal material that can be converted into energy is called biomass. శక్తిగా మార్చబడగలిగిన మొక్క లేదా జంతు సంబంధమైన పదార్థాలని జీవద్రవ్యరాశి అంటాం. కాబట్టి మనలో శక్తిగా మార్చబడగలిగినటువంటి పదార్థంని మనం జీవద్రవ్యరాశి అని అంటాం. We know that producers, they produce food by using carbon dioxide in the presence of solar energy by the process of photosynthesis. మరి కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియ ద్వారా
అందుబాటులో ఉండే సూర్యరశ్మిని ఉపయోగించుకొని మరి ఉత్పత్తిదారులు కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాపన ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. That food that is stored in the form of organic material in such level of the ecological pyramid that is called biomass. మరి ఆహార రూపంలో ఆ ఉత్పత్తిదారుల్లో నిలువున్నటువంటి అసేంద్రియ పదార్థాన్నే, ఆ కర్బన పదార్థాన్నే మనం ఏమంటున్నాము, జీవ ద్రవ్యరాశి అంట. దట్ బయోమాస్ pyramid of biomass represents the relationships that exist between the quantity of living matter at different trophic levels. వివిధ పోషక స్థాయిల్లో అందుబాటులో ఉండేటటువంటి జీవద్రవ్యరాశి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని జీవద్రవ్యరాశి పిరమిడ్ మనకి తెలియజేస్తూ ఉంది. ఇట్ డిస్క్రైబ్స్ ద పాసెస్ అండ్ స్టోరేజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ ఈచ్ లెవెల్. పోషక స్థాయిల మధ్య జీవద్రవ్యరాశి యొక్క ప్రసరణను, వివిధ పోషక స్థాయిల్లో జీవద్రవ్యరాశి యొక్క నిలువని జీవద్రవ్యరాశి పిరమిడ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే జీవద్రవ్యరాశి యొక్క ప్రసరణ ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మరియు వేర్వేరు పోషక స్థాయిల వద్ద దాని యొక్క నిలువని జీవద్రవ్యరాశి పిరమిడ్ చూపుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే ద ఆర్గానిక్ మెటీరియల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రొడ్యూసర్స్ is passed to the different levels, to the various levels of the ecosystem. ఉత్పత్తిదారులు తాము తయారు చేసుకున్నటువంటి కర్బన సంబంధమైనటువంటి జీవద్రవ్యరాశిని ఏం చేస్తాయి, ఆహారం రూపంలో ఇతరమైనటువంటి పోషక స్థాయిల్లోనికి ప్రసరింప చేస్తుంది. సో ఆ ప్రసరింప చేసినటువంటి జీవద్రవ్యరాశి యొక్క అమౌంట్, పరిమాణాన్ని ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్ సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఫ్లో చార్ట్ని చూస్తున్నాం. Here is a flow chart that is showing the storage of biomass in each trophic level of an ecosystem, aquatic ecosystem. ఇక్కడ జలావరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లో నిలవ ఉండేటటువంటి జీవ ద్రవ్యరాశి మనకి ఇక్కడ సూచించబడుతుంది. If 1000 kgs of biomass from phytoplankton is passed to zooplankton, the 1000 kgs of biomass can produce only 100 kgs of biomass in that particular trophic level. మరి వృక్ష ప్లవకాలు ఇవి జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు. These are the producers in an aquatic ecosystem, phytoplankton like algae. ఈ వృక్ష ప్లవకాలలో నిలువ ఉన్నటువంటి 1000 కిలోగ్రాముల జీవద్రవ్యరాశి జంతు ప్లవకాల్లోని గనుక చేరినట్లయితే 1000 గ్రాముల జీవద్రవ్యరాశి జంతు ప్లవకాలలో కేవలము 100 కిలోగ్రాముల జీవద్రవ్యరాశి మాత్రమే ఏర్పడడానికి కారణం అవుతుంది. అంటే 10% మాత్రమే. ఓన్లీ 10% ఆఫ్ ది biomass is produced by the biomass passed from the lower level. క్రింద పోషక స్థాయి నుండి ప్రసరించిన జీవద్రవ్యరాశిలో 10% మాత్రమే పై స్థాయిలో తయారవుతుంది, నిల్వ చేయబడుతుంది. కాబట్టి మనం ఏం చెప్పగలుగుతాము ఈ ఫ్లో చార్ట్ని బట్టి? హై అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఈజ్ అవైలబుల్ ఎట్ ద ట్రోఫిక్ లెవెల్, that is very nearer to the producer level, and a less amount of biomass is available at a trophic level that lies farther to producer's level. So zooplankton దగ్గర 100 kgs of biomass అవైలబుల్గా ఉంటే మరి టాప్ లెవెల్ కన్స్యూమర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అది 1 kgగా మారింది. కాబట్టి we can say that higher amounts of biomass is available at the trophic level that is very nearer to the producer level, and very less amount of biomass will be available at a
ట్రాఫిక్ లెవెల్ దట్ లైస్ ఫార్ టు ప్రొడ్యూసర్స్ లెవెల్. ఉత్పత్తిదారులకి దగ్గరగా ఉండేటటువంటి పోషక స్థాయిలో ఎక్కువ మొత్తంలో జీవద్రవ్యరాశి అందుబాటులో ఉంటుంది, మరియు ఉత్పత్తిదారులకి దూరంగా ఉండేటటువంటి పోషక స్థాయి దగ్గర తక్కువ జీవద్రవ్యరాశి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా if the particular food chain contains only few trophic levels, the more amount of biomass will be available at the top level. ఒకవేళ ఏదైనా ఆహారపు గొలుసు తక్కువ పోషక స్థాయిల్ని గనక కలిగి ఉన్నట్లయితే ఆ ఉన్నత స్థాయి పోషక స్థాయి దగ్గర ఎక్కువ జీవద్రవ్యరాశి అందుబాటులోకి వస్తుంది. Next, coming to pyramid of energy, Shakti pyramid. We know that the source of energy in an ecosystem is solar energy. Producers utilize solar energy to produce food. This food is chemical energy by nature. ఆవరణ వ్యవస్థలో ఉండే శక్తికి మూలాధారం సౌరశక్తి. ఉత్పత్తిదారులు సౌరశక్తిని ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, అనగా ఈ ఆహారము రాసాయనిక శక్తిలో రూపంలోనికి మార్చబడుతుంది. దిస్ కెమికల్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రసాయన శక్తి జీవులలో స్థితి శక్తిగా నిల్వ ఉంటుంది. అగైన్ దిస్ ఎనర్జీ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ to various levels of consumers in the form of food. ఆహార రూపంలో మరలా ఈ కెమికల్ ఎనర్జీ, ఈ రసాయనిక శక్తి వివిధ స్థాయి వినియోగదారులకు ప్రసరిస్తూ వెళ్తుంది ఆహారం రూపంలో. Here we are watching a flow chart that is showing the wastage of energy at each trophic level. Now we can try to explain the flow chart. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక ఫ్లో చార్ట్ కనిపిస్తుంది. ఈ ఫ్లో చార్ట్లో వివిధ పోషక స్థాయిల వద్ద శక్తి యొక్క నష్టం అనేది ఇక్కడ సూచించబడుతుంది. దీన్ని మనం ఈ విధంగా వివరిస్తాం. సోలార్ ఎనర్జీ, ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఈకోసిస్టమ్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ప్రొడ్యూసర్స్ అండ్ టర్న్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. ఆవరణ వ్యవస్థలో అందుబాటులో ఉండేటటువంటి సౌరశక్తి ఉత్పత్తిదారులు శోషించుకుని దానిని రసాయనిక శక్తిగా మారుస్తున్నాయి. అయితే వాట్ హ్యాపెన్స్ టు దిస్ కెమికల్ ఎనర్జీ ఎట్ ద ప్రొడ్యూసర్స్ లెవెల్? ఏం జరుగుతుంది ఉత్పత్తిదారుల వద్ద ఈ రసాయనిక శక్తికి? సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ డ్యూరింగ్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ లైక్ రెస్పిరేషన్. So this chemical energy is being utilized by the producers for undergoing metabolic activities like respiration. So శ్వాసక్రియ లాంటి జీవన క్రియల్ని జరుపుకునేటందుకు ఈ ఉత్పత్తిదారులు రసాయనిక శక్తిని ఉపయోగించుకుంటున్నారు. During these metabolic activities, some of the energy is being released in the form of heat. సో ఇటువంటి మరి జీవక్రియల్ని జరుపుకున్నప్పుడు ఉత్పత్తిదారుల్లోని రసాయనిక శక్తి కొంత వేడిమి రూపంలో శరీరం వెలుపలికి విడుదల అవుతుంది. దెన్ ద కెమికల్ ఎనర్జీ, ద రిమైనింగ్ కెమికల్ ఎనర్జీ passes to consumers from producers. And also in the same way as producers undergo metabolic activities, consumers also do the same and release out some of the energy in the form of heat. సో ఆ రసాయనిక శక్తి ఆహార రూపంలో వినియోగదారులకు వెళ్ళినప్పుడు వినియోగదారులు కూడా ఈ ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారుల లాగానే జీవన క్రియల్ని జరుపుకుంటాయి. కాబట్టి వాటిలో కూడా కొంత రసాయనిక శక్తి వేడిమి రూపంలో శరీరం నుండి బయటికి విడుదలవుతుంది. ఈ విధంగా సమ్ ఆఫ్ ది కెమికల్ ఎనర్జీ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. దట్స్ వాట్ ద ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్స్ us. సో ఈ విధంగా ప్రతి పోషక స్థాయి వద్ద
జీవుల నుండి వేడిమి రూపంలో కొంత రసాయనిక శక్తి శరీరం వెలుపలికి విడుదలవుతుంది అనే విషయాన్ని ఈ ఫ్లో చార్ట్ మనకి వివరిస్తోంది. Here we have to note down another point. ఇంకొక పాయింట్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏమిటది? During the passage of food from one level to other, some of the plant or animal body parts like roots, bark, horns, bones and hairs are left over by the animals. ఆహారము ఒక పోషక స్థాయి నుండి ఇంకో పోషక స్థాయికి ప్రసరించే సమయంలో కూడా వేర్లు, బెరడు, కొమ్ములు, ఎముకలు, వెంట్రుకలు వంటి మొక్క లేదా జంతు శరీర భాగాలు కొన్ని ఆహారంగా తీసుకోకుండా వదిలివేయబడతాయి. Hence, chemical energy when passes from one trophic level to other, it will be left over as undigested food, and even some of the energy is utilized in metabolic activities. ఈ విధంగా ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి రసాయనిక శక్తి ప్రసరించే సమయంలో జీర్ణం కాని పదార్థం క్రింద కొంత శక్తి వదిలివేయబడుతూ వృధా అవుతుంది. అలాగే జీవక్రియల కోసం కొంత శక్తి వినియోగింపబడుతూ వస్తుంటుంది. కాబట్టి hence from producers to top level consumers the stored energy is reduced and get minimized. కాబట్టి ఉత్పత్తిదారుల నుండి ఉన్నత స్థాయి వినియోగదారులకు వెళ్ళే కొద్దీ నిలువ ఉండేటటువంటి శక్తి తగ్గిపోతూ వస్తూ చాలా కొద్దిపాటి శక్తి మాత్రమే చిట్ట చివరి స్థాయి వద్ద, ఉన్నత స్థాయి వద్ద అందుబాటులో ఉంటుంది. కొల్లేరు స్టోరీ, కొల్లేరు కథ. ఏమిటి కొల్లేరు కథ? కొల్లేరు ఈజ్ one of the largest freshwater lakes in India, existing between West Godavari and Krishna districts of the state Andhra Pradesh. The catchment of the lake extends up to 6,121 square kilometers. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఈ కొల్లేరు సరస్సు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య 6,121 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. ఇది What is the importance? The Kolleru wetland receives huge quantity of nutrient-rich sediments from the floodplains of these rivers. ఈ కొల్లేరు పరివాహక ప్రాంతం వరదల ద్వారా కొట్టుకొని తేబడిన సారవంతమైన ఒండ్రుమట్టి నేలలని కలిగి ఉంది. The lake is hosting 193 species of birds and attracts nearly 20,000 number of migratory birds and is a very large habitat for variety of flora and fauna including medicinal plants. మరి సుమారు 193 జాతుల పక్షులకు ఈ సరస్సు ఆవాసంగా ఉంటుంది. మరియు 20,000 వరకు వలస పక్షుల్ని ప్రతి సంవత్సరం ఈ సరస్సు తన వద్దకు ఆకర్షిస్తుంది. వైవిధ్య భరితమైనటువంటి మొక్కలు, జంతువులు, ఔషధ మొక్కలకి ఈ సరస్సు నిలయంగా ఉంటుంది. దెన్ వాట్ హ్యాపెండ్ టు దిస్ కొల్లేరు? ఏం జరిగింది మరి కొల్లేరు సరస్సుకు? యాజ్ ద సరౌండింగ్స్ ఆఫ్ ది లేక్ కంటైన్స్ nutrient rich soil, in 1996 almost entire lake was brought under cultivation and bunds were constructed to keep water out to protect the crops. The diversion affected the natural flow system of the lake. The water holding capacity of the lake is also found significantly reduced. As the surroundings of the lake are with nutrient rich soil, the entire area of the lake is brought under cultivation. For irrigating these crops, bunds were constructed and the flow of the water of the lake is being diverted to the crops. This results in the reduction of water holding capacity of the lake.
మరి ఈ సరస్సు పరిసర ప్రాంతాలన్నీ సారవంతమైనటువంటి మట్టిని కలిగి ఉండటం చేత సరస్సు యొక్క పరివాహక ప్రాంతాలన్నీ కూడా సాగు భూములుగా మార్చబడ్డాయి. ఇలా మార్చబడటం చేత అనేక కట్టలు కట్టి సరస్సులో ఉండే నీళ్ళని ఆ పంట మొక్కలకు తరలించటం జరిగింది. ఈ విధమైనటువంటి నీటి తరలింపు సరస్సు యొక్క నీటి ప్రవాహ దిశని మార్చివేయటమే కాకుండా సరస్సు యొక్క నీటి నిలువ ఉన్న సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోయింది. కాన్సిక్వెంట్లీ the drains and rivulets carry substantial quantity of various types of pollutants into the lake. క్రమంగా పరిసర ప్రాంతాల నుండి వచ్చే ప్రవాహాలు కాలుష్యకాలను తీసుకొచ్చి సరస్సులోని నీటితో కలపడం జరిగింది. సో దీస్ ఆర్ పొల్యూటెంట్స్, దోస్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్, కల్టివేటెడ్ ల్యాండ్స్ and also industrial areas those surround the lake. The major source of pollutants are agricultural runoff containing residues of several agrochemicals, fertilizers, fish tank discharges, industrial effluents containing chemical residues, and municipal as well as domestic sewage. మరి ఏమున్నాయి ఈ సరస్సులో కలపబడినటువంటి కాలుష్యకాలలో? ముఖ్యంగా అంటే వ్యవసాయ రసాయనాలు, అంటే క్రిమి సంహారకాలు కావచ్చు, ఎరువులు, చేపల చెరువుల నుండి వచ్చే వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాలు. సో ద ఎక్సెసివ్ ఎడిషన్ ఆఫ్ న్యూట్రిటివ్ వేస్ట్ ఫ్రమ్ ద అబోవ్ సోర్సెస్ లైక్ అగ్రికల్చరల్ waste leads to explosive weed growth like Eichhornia. సో ఈకార్నియా పై వనరుల నుండి వచ్చే కలిసేటటువంటి పోషకాలను కలిగినటువంటి వ్యర్థాలు సరస్సులో గుర్రపు డెక్క వంటి కలుపు మొక్కలు విపరీతంగా పెరగడానికి కారణం అయ్యాయి. As a result, the water of the lake turned more alkaline in nature, turbid, nutrient-rich, low dissolved oxygen and high in biochemical oxygen demand. కాబట్టి దీని యొక్క ఫలితంగా ఈ కాలుష్యకాలు వచ్చి సరస్సు నీటిలో కలిసిన ఫలితంగా సరస్సులోని నీరు క్షార స్వభావానికి మారిపోయింది, మురికిగా మారింది. పోషక పదార్థాలని ఎక్కువగా కూడి ఉండటం వలన మొక్కలు ఎక్కువగా పెరిగిపోయి, అవి కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగిపోయి ఆక్సిజన్ పరిమాణం, నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ పరిమాణము తగ్గిపోయింది. అలానే జైవిక ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. Eutrophication is the condition of excessive addition of nutritive waste from agriculture and industrial areas leads to explosive weed growth in water. సో యూట్రాఫికేషన్ అనగా వ్యవసాయ మరియు పారిశ్రామిక వ్యర్థాలు, పోషకాలను కలిగినటువంటి ఈ వ్యర్థాలు నీటిలో కలవటం కారణంగా కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోవడాన్ని యూట్రాఫికేషన్ అంటాం. Eutrophication leads to these conditions: low dissolved oxygen, high biochemical oxygen demand, and death and disappearance of aquatic animals. కాబట్టి నీటిలో ఆక్సిజన్ తక్కువ కరుగుదల, ఎక్కువ జైవిక ఆక్సిజన్ డిమాండ్, తత్ఫలితంగా జలచరాలు చనిపోవడము మరియు అంతరించిపోవడం అనేటటువంటివి యూట్రాఫికేషన్ యొక్క ఫలితాలు. సో దీస్ ఆర్ ద adverse effects by the uses of agricultural nutritive material like fertilizers, chemical fertilizers, and also
the river water, as it is dissolved with pollutants, waterborne diseases like diarrhea, typhoid, amoebiasis occur in the people who use this lake water for drinking purpose. ఎవరైతే ప్రజలు ఈ సరస్సు నీటిని త్రాగునీటి కోసం వినియోగిస్తున్నారో వారిలో నీటి వలన కలిగేటటువంటి వ్యాధులైన డయేరియా, టైఫాయిడ్, అమీబియాసిస్ లాంటి వ్యాధులు తరచుగా రావటం జరుగుతూ ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి గ్రో క్రాప్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్? ఎక్కువ మొత్తంలో మనం పంటల్ని పండిస్తే ఏమి జరుగుతుంది? ఎక్కువ మొత్తంలో పంటల్ని పండిస్తే ఏం జరుగుతుంది? who can get food in abundant quantities. ఎక్కువ మొత్తంలో మనం ఆహారాన్ని పొందుతాం, isn't it? అయితే ఈ సిట్యువేషన్, ఈ కండిషన్ is optimum for the growth of pests and parasites also. Those are harmful for the crop plants. సో ఎక్కువ మొత్తంలో మనం పంటల్ని పండించటం అనేటటువంటి సందర్భము పంటలకు తెగుళ్ళ ఎక్కువగా సోకటానికి కూడా అనుకూలమైనటువంటి సందర్భంగా ఉంటుంది. Then to control these pests and parasites, we need to use pesticides. Many of them have been very effective on the crop plants, but their usage has also created some new problems. ఈ తెగుళ్ళని, చీడపీడల్ని మనం అరికట్టడానికి క్రిమి సంహారకాలను ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా తెగుళ్ళ మీద శక్తివంతంగా పనిచేస్తాయి, అంతవరకు ఓకే. అయితే వీటి వాడకం కొన్ని క్రొత్త సమస్యలకు దారితీస్తుంది. ఏమిటా సమస్యలు? ఇఫ్ దీస్ పెస్టిసైడ్స్ మిక్స్ విత్ సాయిల్, దే బికమ్ హార్మ్ఫుల్ టు ఆర్గానిజమ్స్ దోస్ లివ్ ఇన్ సాయిల్. యాక్చువల్లీ దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ ఫర్ ద క్రాప్ ప్లాంట్స్, బట్ ఆల్సో దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది క్రాప్ ప్లాంట్స్. ఈ క్రిమి సంహారకాలు నేలలో కలిసినప్పుడు ఇవి నేలలో జీవిస్తున్నటువంటి జీవులకి హానికరంగా పరిణమిస్తాయి, అవి చనిపోవడానికి కారణమవుతాయి. అయితే ఈ జీవులు సాధారణంగా పంటలకు నష్టం వాటిల్ల చేసేటటువంటివి కావు, పైగా పంటల యొక్క పెరుగుదలకు అవి అనుకూలమైనవి. Some of the pesticides, they break down into harmful heavy metals like arsenic, mercury, lead, etc. వీటిలో మనం ఉపయోగించే క్రిమి సంహారకాలలో కొన్ని రకాలు అవి నేలలో కలిసిన తర్వాత విచ్ఛిన్నమై ఆర్సెనిక్, పాదరసము, లెడ్ లాంటి భారలోహాల్ని నేల లోపలికి వదులుతున్నాయి. సో ఆర్ దీస్ హార్మ్ఫుల్? ఎస్. These heavy metals reach into the tissues of organisms by drinking water. సో ఈ నేలలోకి వదలబడినటువంటి హెవీ మెటల్స్ వాటర్లోకి చేరి త్రాగే నీటి ద్వారా జీవుల యొక్క శరీరాల్లోకి చేరుతాయి. అలా చేరిన తర్వాత దే అక్యుములేట్ ఇన్ ద బాడీస్ ఆఫ్ టాప్ లెవెల్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ త్రూ ద ఫుడ్ చైన్. ఆహారపు గొలుసు ద్వారా ఆవరణ వ్యవస్థలోని ఉన్నత స్థాయి జీవుల యొక్క శరీరాలలో ఇవి వెళ్ళి నిక్షిప్తం అవుతాయి. బయోఎక్యుమిలేషన్. బయోఎక్యుమిలేషన్ మీన్స్ ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇంటు ద ఫుడ్ చైన్. జీవ వ్యవస్థాపనము అంటే ఆహారపు గొలుసులలోనికి కాలుష్యకాలు చేరటాన్ని జీవ వ్యవస్థాపనము అంటాం. ఈ జీవ వ్యవస్థాపనము దేనికి దారితీస్తుంది? బయోఎక్యుములేషన్ leads to which condition? That leads to condition biomagnification. What is biomagnification? Concentration of pollutants at a trophic level as they pass through food chain. ఆహారపు గొలుసులో మరి ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి చేరినటువంటి కాలుష్యకాలు ఒక స్థాయి వద్ద, సాధారణంగా టాప్ లెవెల్ వద్ద, ఉన్నత స్థాయి వద్ద కాలుష్యకాలు సాంద్రీకరణ చెందటాన్ని మనము జీవవృద్ధీకరణ అంటాం. దిస్ biomagnification of heavy metals like arsenic, mercury, that leads to harmful diseases like minimata. Generally, human being is there at the topmost level
ఆఫ్ ది ఈకోసిస్టమ్. మనకు తెలిసినటువంటి విషయమే, మానవుడు ఆవరణ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వినియోగదారుడు. కాబట్టి ఇటువంటి వారిలో అంటే మానవులలో మినిమేటా లాంటి హానికరమైనటువంటి వ్యాధులకి ఈ జీవ వృద్ధీకరణ కారణం అవుతుంది. సో దీస్ ఆర్ ద adverse effects of the uses of pesticides and chemicals in agriculture. So are there any alternative methods for uses of pesticides? క్రిమి సంహారకాల ఉపయోగానికి ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. So what are they? Rotation of crops. Rotation of crops is the method of growing different crops on a particular piece of land in successive years. As a particular pest, it is effective on a particular crop, but it is not effective, it is not harmful to another type of crop. The method of rotation of crops reduces the reoccurrence of pests year by the year, and also reduces the damage of the crops from year to year in that particular area where the method of rotation of crops is being implemented. సో పంట మార్పిడి పద్ధతి ఏమిటి? పంట మార్పిడి పద్ధతి ఒకే పొలంలో సంవత్సరం తర్వాత సంవత్సరం వేసే పంటల్ని మార్చి మార్చి పండించటం. ఈ విధంగా చేయటం ద్వారా పంటలకు హాని కలిగించేటటువంటి తెగుళ్ళు ఏదో ఒక రకమైనటువంటి పంట మీద మాత్రమే ఎక్కువ ప్రభావవంతంగా ఉండి మిగిలిన పంటల మీద ఇవి ఎక్కువ ప్రభావాన్ని చూపించలేవు. కాబట్టి పంటలను సంవత్సరం తర్వాత సంవత్సరం మార్చి వేయటం ద్వారా వెంటనే ఈ తెగుళ్ళు పంటలకు సోకటాన్ని మనం నివారించవచ్చు. తద్వారా పంటలకు కలిగేటటువంటి నష్టాన్ని కూడా మనం తగ్గించవచ్చు. సెకండ్ మెథడ్, బయోలాజికల్ control. This is the method to introduce natural predators or parasites of the pest. Natural predators. They eat the pests. They take food. They take pests as their food. Parasites. They attack the pests and deteriorate the metabolic rate of the pest by acquiring some diseases. So బయోలాజికల్ కంట్రోల్ అంటే జీవ నియంత్రణ పద్ధతి. క్రిమి సంహారకాలని ఉపయోగించడానికి బదులుగా మనం పరభక్షక జీవుల్ని, పరాన్న జీవుల్ని పంటలపైన ప్రయోగిస్తాం. పరభక్షక జీవులు అనేవి తెగుళ్ళకి కారణమైనటువంటి జీవుల్ని ఆహారంగా తీసుకుంటాయి. పరాన్న జీవులైతే ఆ తెగుళ్ళని కలిగించేటటువంటి జీవుల మీద దాడి చేసి వాటి యొక్క జీవన క్రియల్ని తగ్గించి వేసి వాటికి వ్యాధుల్ని కలిగిస్తాయి. ఇటువంటి న్యాచురల్ ప్రిడేటర్స్ని కానీ పారాసైట్స్ని కానీ పెస్ట్ మీద ప్రయోగించడం అనేది బయోలాజికల్ కంట్రోల్ మెథడ్. స్టెరిలిటీ. In this method, the male pest organisms are being attracted by using chemicals like pheromones, and these pests are being affected, are being exposed to X-rays to become them sterile in order to control the pest population. వంధ్యత్వాన్ని కలగజేయటం. ఈ పద్ధతిలో తెగుళ్ళని కలిగించేటటువంటి మగజీవుల్ని ఆకర్షించి వాటిపైన ఎక్స్ కిరణాలని సోకించి వాటికి వంధ్యత్వాన్ని కలగజేసి తద్వారా ఆ తెగుళ్ళ యొక్క జీవుల్ని యొక్క జనాభాని అదుపులో ఉంచుతారు. జెనెటిక్ యూసెస్ ఆఫ్ జెనెటిక్ స్ట్రెయిన్స్. ది డెవలప్మెంట్ ఆఫ్ జెనెటిక్ స్ట్రెయిన్స్ లైక్ జెనెటిక్ స్ట్రెయిన్స్ మీన్స్ జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ which are resistant to certain pests. మరి చీడపీడల్ని తట్టుకునేటటువంటి రకాలైనటువంటి మొక్కలని జన్యు సంబంధమైనటువంటి
విత్తనాలని ఉపయోగించడం ద్వారా కూడా తెగుళ్ళని మనం అరికట్టచ్చు. స్టడీయింగ్ ద లైఫ్ హిస్టరీస్ ఆఫ్ pests. If one can know the life history of a pest, he can sow the crops at a time when least damage will be occurred by the pests. మరి చీడపీడల్ని కలుగజేసే జీవుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవటం ద్వారా అవి ఏ సమయంలో పంటకి తక్కువ హాని కలుగజేస్తాయో తెలుసుకుని ఆ సమయంలో మరి విత్తనాల్ని నాటడం అనేది చేయొచ్చు. చిట్ట చివరి మార్గము ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. One should have to know the laws regarding environment and implement environmental conservational methods and not to follow or allow harmful ways for the environment. పర్యావరణ నైతికని కలిగి ఉండడం అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలను తెలుసుకొని ఉండటంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ పద్ధతులను పాటించటం మరియు పర్యావరణానికి హానికరమైనటువంటి పద్ధతులని నివారించటం చేపట్టకుండా ఉండటం, ఇది పర్యావరణ నైతికత క్రిందకి వస్తుంది. One should have these environmental ethics to conserve the environment. So this is the total lesson, children. Hope that you better understand the lesson. If you have any doubts, put your doubts in the comment box and I will manage to clarify the doubts. Okay, thank you. Bye.